శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుచరిత్ర అధ్యాయము 30. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. ప్రస్తావన. ఈ అధ్యాయాలలోని 30, 31, 32 గోపీనాథునికి దత్తానుగ్రహంతో జన్మించిన కుమారుడు యవ్వనంలోని క్షయవ్యాధితోని మరణించి తిరిగి శ్రీ గురుని అనుగ్రహంతోని బ్రతకడము చెబుతోంది. సద్గురువు బ్రహ్మలిపి మార్చి ఈ జన్మలోని వ్రాతను మరుజన్మలోని వ్రాతను ఈ జన్మకును మార్చగలరనియును ఉదహరిస్తుంది. ఇట్టి లీలలు శ్రీ అక్కల్కోట్ స్వామి చరిత్ర, శ్రీ షిరిడి సాయిబాబా వంటి నేటి దత్తావతార చరిత్రల్లోని కూడాను చూడవచ్చును. క్రిందటి అధ్యాయాలు సన్యాస కర్మ మార్గములను పురుషులకు వివరిస్తే ఈ అధ్యాయాలు స్త్రీ ధర్మాన్ని సోదాహరణంగా వివరిస్తాయి. ఈ అధ్యాయాలలోని తెలిపిన అనేక అంశాలను సావిత్రి యొక్క ఆచరణ కూడా తెలుపుతుందనియును గమనించాలి. ధర్మవర్తనులు ధర్మం వలన పొందలేని ఫలితములను కూడా సర్వధర్మపరులైన సద్గురువును ఆశ్రయించటం వలన పొందగలరనియును, ధర్మపరాకాష్ఠ కూడా సద్గురువు దర్శనాన్ని మాత్రమే ప్రసాదిస్తుందనియును సావిత్రి వృత్తాంతాన్ని నిరూపిస్తుంది. ఆమెకు సహగమనం వలె ధర్మ నిరతి కూడా సద్గురు సమాగము ఫలితమే. కథారంభము. నామధారకుడు. స్వామి నాకెన్నో శ్రీ గురుని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు. ఇట్టి మీ రుణం ఎన్నటికైనా తీర్చుకోగలమా? అటు తరువాత ఏమి జరిగిందో సెలవీయండి అని ప్రార్థించాడు. అంతటా సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పసాగారు. నామధారక, శ్రీ గురులీలన్నీయును చెప్పడము ఎవరితరము కాదు. నాకు చేతనైనంత వరకును చెబుతాను విను. శ్రీ గురుడు చూడటానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను గూర్చి త్రిమూర్త్యాత్మక అవతారమన్న కీర్తి నలుదిక్కులా వ్యాపిస్తుంది. భక్తులు ఎంతో దూర ప్రాంతముల నుంచి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవనియును పొందుతున్నారు. దరిద్రులు ధనాన్ని, సంతానము లేని వారు సంతానము, రోగులు ఆరోగ్యము పొందుతున్నారు. అలాంటి వారిలోని ఒకటి వృత్తాంతము చెబుతాను విను. మహురాపురంలోని గోడేనాథుడనే ఉరఫ్ గోపీనాథుడు సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్టగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికొక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడనియును పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగాను పెరిగిన ఆ పిల్లవానికి 5వ ఏటనే ఉపనయనము చేశారు. 12వ సంవత్సరంలోని రూపవతి సుగుణాల రాశియు అయిన సావిత్రి ఉరఫ్ సుందరి అనే కన్యతోని వివాహము చేశారు. ఆ దంపతులు సగుణాలతోనూ సౌందర్యంలోనూ సమానులైన రతి మన్మధుని వలె సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగములతోని ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అలా ఉండగా విధివశాత్తు దత్తునికి 16వ సంవత్సరంలోనే తీవ్రముగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినను తగ్గలేదు. అతనికి అన్నద్వేషము కలిగినప్పటి నుంచి ద్రవాహారమే తీసుకుంటూ ఉండడం వలన నిత్యోపవాసిగాను ఉండేవాడు. ఇలా 3 సంవత్సరములు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది. అతని భార్య కూడా అతడు తినగాను మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరము అతడి సేవలోనూ గడిపేది. అతడు కృశించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతోని బాధపడుతున్న కారణముగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకొనక పాత చీర ధరించేది. జుట్టు దువ్వుకొనక పోయేసరికి ఆమె జడలు కట్టింది. చిక్కి శల్యమైన ఆమెను అత్తమామలు కూడా ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవమనియును నమ్మి సేవిస్తూ ఉండేది. తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు, శాంతులు ఎన్నెన్నో చేయించింది. ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన మందులనియును వాడింది. ఇలా 3 సంవత్సరములు గడిచాయి. కానీ దత్తుని పరిస్థితి కించిత్తైనా మెరుగవకపోయేసరికి అందరూ ఆశలు వదులుకు ఉన్నారు. అతడి తల్లిదండ్రులెంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకునేవారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనుకటి దుఃఖమంతా మరచాము. ఇప్పుడితనికి కూడా నీవు మాకు దక్కించకుంటే
మేము ఏమిచ్చేచుకొని బ్రతకాలి? వారలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఊరడిస్తూ మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది? కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతూ ఉండేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొర్లుకొచ్చింది. అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితోని, అమ్మా, అంతా ఈశ్వరాధీనము కానీ మన చేతిలో ఏమున్నది? నీవు నాకొక్క గడియసేపు పాలిచ్చిన రుణమైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను. మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటూ ఉండేవాడు. దత్తుడు తన భార్యతోనూ, ప్రేయసీ, నాకింకా కాలము తీరిపోతున్నది. నీవు నాకు చేసిన సేవకు, నా కోసము పడ్డ కష్టాలకు అంతే లేదు. గత జన్మలోని నీకు పరమ శత్రువును కాబోలు నిన్నిలా బాధిస్తూ ఉన్నాను. ఇక ముందు కూడా నీకు అండలేననియు భయం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురులా చూసుకుంటారు. అయినా నీకిది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టము నాకు కించిత్తైనను లేదు. దౌర్భాగ్యుడనైనా నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యము మంట కలిసింది అని బాధపడుతూ ఉండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ, స్వామీ, మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు వేరే గతి ఏమున్నది? భార్యకు భర్తయే దిక్కు కానీ తల్లిదండ్రులు కారు. నేను మీ శరీరంలోని అర్ధభాగాన్ని సుమా. నా ప్రాణమైనా మిమ్మల్ని విడిచిపోతే నా శరీరంలోని ప్రాణం ఉండదు. మీరెక్కడ ఉంటే నేనక్కడే ఉంటాను అంటుండేది. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులు గుండెలు బ్రద్దలయ్యేవి. సావిత్రి, అయ్యో, మీరే ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయము లేదు. అందరము కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాము అని ధైర్యం చెబుతూ ఉండేది. ఆమె ఒకసారి గాలి మార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలనియూ అనుకున్నది. అప్పుడొక గ్రామస్థుడు, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైన శ్రీ గురుని వద్దకు వెళ్ళండి. అక్కడ ఎందరికో మంచి జరుగుతున్నది అని చెప్పాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, గంధర్వపురంలోని శ్రీ నృసింహ సరస్వతి అనే మహనీయులు ఉన్నారట. వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యము కలుగుతున్నది అనే నమ్మకం నాకు ఉన్నది. మీరు అనుజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడకు పోతాము. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను. మేమక్కడకు వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వవలసింది అని వారి కాళ్ళ మీద పడి వేడుకున్నది. ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికేది చాలనియు అందుకు అనుమతించారు. తగిన ఏర్పాట్లు చేశారు. ఆమె తన అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి. ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరింది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి, శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక, సౌభాగ్యవతి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు.